హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు మన ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్లో భాగంగా అతి ముఖ్యమైన సబ్జెక్ట్ ఆల్రెడీ మీకు పోస్టర్ రివీల్ చేస్తున్నాం ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్. దాని గురించి చెప్పడానికి వచ్చిన వక్త గురించి మీకు ముందుగా పరిచయం చేద్దాం. వృత్తి ప్రవృత్తి కూడా ఒకటే అయితే చాలా అదృష్టంగా భావించాలి. కానీ వృత్తికి ప్రవృత్తికి సంబంధం లేకపోయినా ఒకటే దిశగా ప్రయాణించే అరుదైన అవకాశం ఉన్న వ్యక్తి ఈరోజు మనకి స్పీకర్గా వచ్చినారు. వృత్తిరీత్యా ఆయన జైల్స్ డిపార్ట్మెంట్లో ఒక కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు. కరడుగట్టిన నేరస్తుల మధ్య ఎల్లప్పుడూ నిత్యం ఉంటూనే వాటిలోంచి మంచితనాన్ని వెతుకుతూ తన మంచితనంతో ఎదుటివారిలో మంచితనం వెతికే వ్యక్తి ఈరోజు మన ముందున్నారు. అలాగే ఏదైతే కరడుగట్టిన నేరస్తుల్ని మార్చడానికి తన ప్రవర్తన ద్వారా ఎంతైతే పనిచేస్తున్నారో అంతే విధంగా ప్రజల్లోనూ విద్యార్థుల్లోనూ యువతలో మార్పు తీసుకురావడానికి ట్రైనర్గా ఎంతో మంది దాదాపు 3,000 మందికి పైగా, అంటే దాదాపు 30-35 స్కూల్స్లో పాఠాలు చెప్పడం, అంటే విద్యార్థుల్ని మోటివేట్ చేయటం, సమయం దొరికినప్పుడల్లా విద్యార్థులకు మోటివేట్ చేయటం. దానితో పాటు ప్రత్యేకంగా ప్రభుత్వ అనుమతితోనే తన జైల్లోనే తను పనిచేసి ఎక్కడైతే పనిచేస్తున్నారో ఆ ఖైదీలను కూడా మోటివేట్ చేసి వాళ్ళ మనస్సుల్ని కూడా మారుస్తున్న వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఆయన పేరు జయకృష్ణ ఎల్లా. ఎంఏ పొలిటికల్ సైన్స్, ఎంఏ సైకాలజీ చేసి మంచి సైకాలజిస్ట్గా కూడా ఆయన వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతానికి వృత్తిరీత్యా తన అసోసియేషన్ ఏదైతే జైల్స్ డిపార్ట్మెంట్లో అసోసియేషన్ ఏదైతే ఉందో అసోసియేషన్కి వైస్ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తూనే ఎన్ని కార్యక్రమాలను నడిపిస్తున్నారు. అలాగే మన ఇంపాక్ట్ క్లబ్ కాకినాడకి ప్రెసిడెంట్గా ఉంటూ మన రీజియన్ ఏదైతే 5 రీజియన్ ఏదైతే ఉందో రీజియన్ 5కి నాతో పాటు నేనేదైతే లీడర్షిప్కి డైరెక్టర్గా వ్యవహరిస్తున్నాను, ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నానో ఆయన కూడా రీజనల్ డైరెక్టర్ సర్వీస్కి డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. 62వ బ్యాచ్లో ఇంపాక్ట్ ట్రైనర్గా పూర్తి చేసుకున్నారు. మీ అందరికీ చెప్పి ఉన్నాను అంతకుముందు. టీటీడబ్ల్యూఎస్ అనేది కూడా మన ఇంపాక్ట్లో ఒక మెట్టు, తర్వాత మెట్టు. ఆ ఇంపాక్ట్ ట్రైనర్ 62వ బ్యాచ్లో పూర్తి చేసుకున్నారు. అలాగే వెంటనే 85వ బ్యాచ్కి తాను ఇన్ఛార్జిగా చేశారు. ఎన్నో స్కూల్స్లో చెప్తూ బెస్ట్ మెంటార్ అవార్డు ఏదైతే చాలా మందికి ఈపీఎస్ బ్యాచ్కి కానీ టీటీడబ్ల్యూఎస్ బ్యాచ్కి కానీ మెంటార్గా వ్యవహరించి ఉత్తమ మెంటార్గా ఐఏఎస్ బాలలత మేడం గారి చేతుల మీదుగా కూడా అవార్డును తీసుకోవడం జరిగింది. అలాంటి జయకృష్ణ ఎల్లా గారిని ఈరోజు మనకి పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్లో అత్యద్భుతమైన సబ్జెక్ట్ ఏదైతే ఉందో ప్రతి స్పీకర్కి కావాల్సిన ముఖ్యమైన అంశాన్ని చెప్పడానికి మన ముందుకు వచ్చారు. వెల్కమ్ సార్. డిజిటల్ డయాస్ ఈజ్ యువర్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా అద్భుతంగా పరిచయం చేశారు. అలాగే ముందుగా నన్ను కన్నా నా తల్లిదండ్రులకు, విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు, ఇంత మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిన మన గురూజీ కంపా నాగేశ్వరరావు గారికి, ఐసిఐ నేషనల్ ప్రెసిడెంట్ సోను శ్రీనివాస్ గారికి, రీజన్ 5 ప్రెసిడెంట్ గిరిప్రసాద్ చిన్ని గారికి, అలాగే ట్రైనింగ్స్ హెడ్ ఉదయ్ భాస్కర్ గారికి, నన్ను ఇంత చక్కగా పరిచయం చేసినటువంటి మా మిత్రులు తేజస్వి ముదిగొండ గారికి హృదయపూర్వక ధన్యవాదములు. అలాగే ఈ రోజు సెషన్ హాజరైన ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క నమస్కారములు. ఈరోజు మన సెషన్ గురించి మీకు ఆల్రెడీ పోస్టర్ వచ్చింది. ఏంటంటే ఈరోజు మన సెషన్ ఎవరైనా అన్మ్యూట్ చేసుకుని చెప్పొచ్చు. సానియా మేడం కానీ శ్రీనివాసరావు గారు కానీ ఇద్దరు మాత్రమే వీడియో ఆన్ చేశారు. వాళ్ళే బాగా ఫీల్ అవుతారు ఈరోజు మన సెషన్ని. ఈరోజు మన సెషన్ ఏంటండి, ఎవరైనా సరే అన్మ్యూట్ చేసుకుని చెప్పొచ్చు. వెరీ గుడ్. ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్. అయితే ఈ ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అన్నది నేను ఇంపాక్ట్లో రాకముందు నాకు తెలియదండి. మా అమ్మమ్మ కానీ, మా తాతయ్య కానీ, నానమ్మలు కానీ వాళ్ళ కథలు చెప్తుంటే వినడమే అలవాటు. అయితే ఈ ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అనేది ఒక చాప్టర్ ఉంటుంది, ఒక సెషన్ ఉంటుంది. దీని గురించి కూడా చాలా బుక్స్ ఉన్నాయి అని నేను ఎప్పుడైతే ఇంపాక్ట్లోకి వచ్చానో మా సెషన్ చూసిన తర్వాత నాకు అర్థమైంది.
మనమందరూ కూడా మన నిత్య జీవితంలో చాలా స్టోరీలు చెప్తా ఉంటాం. స్కూల్కి లేట్ అయినా, కాలేజీకి లేట్ అయినా, లేదా ఆఫీస్ నుంచి ఇంటికి రావడం లేట్ అయినా ఒక్కొక్కరు ఒక్కో విధంగా వాళ్ళ ఇంట్లో చెప్పడం జరుగుతుంది. అవునా కాదండి? అయితే ఈ సెషన్ తర్వాత మీకు అర్థమవుతుంది మన స్టోరీ టెల్లింగ్ అన్నది ఏ రకంగా ఉంటుంది అన్నది. మీ అందరికీ తెలిసిన ఒక స్టోరీ చెప్తున్నాను. మనకి ఏడు చేపల కథ తెలుసు కదండి శ్రీనివాసరావు గారు. సార్ మీకు ఐడియా ఉందండి? అమ్మ సానియా మీకేమైనా ఐడియా ఉందా ఏడు చేపల కథ? పర్వాలేదు, ఎస్ సార్ నో డైరెక్ట్ గా చెప్పొచ్చు. వెరీ గుడ్. బాబు గారు మీరు? ఓకే. ఇప్పుడు ఉంది కదా, ఒక్కసారి మళ్ళీ మనం దాన్ని రివైండ్ చేసుకుందాము. ఎలా ఉంటుందో స్టోరీ టెల్లింగ్ అనేది చూద్దాం. అనగనగా ఒక రాజు ఉన్నాడు. ఆ రాజుకి 7 కొడుకులు. 7 కొడుకులు వేటకెళ్ళి 7 చేపలను తీసుకొచ్చారు. 7 చేపలను తీసుకురాగానే అవి ఎండలో ఎండబెట్టారు. అందులో ఒక చేప ఎండలేదు. అప్పుడు అటుగా రాజు వచ్చాడు. వచ్చి ఆ చేపలను చూస్తే అందులో 6 చేపలు ఎండిపోయి ఒక చేప ఎండకుండా ఉంది. దాన్ని చూసి రాజుగారు చేప ఎందుకు ఎండలేదని క్వశ్చన్ చేశాడు. క్వశ్చన్ చేస్తే నాకు గడ్డిమోపు అడ్డొచ్చింది అని చెప్పింది. అక్కడి నుంచి గడ్డిమోపు దగ్గరికెళ్ళి గడ్డిమోపు ఎందుకు అడ్డొచ్చావు అని చెప్పి అడిగారు. అడిగితే నాకు ఆవు మేయలేదు కాబట్టి అడ్డొచ్చానని చెప్పింది. ఆవుని అడిగితే నన్ను ఆవుల కాపరి విప్పలేదని చెప్పాడు. ఆవుల కాపరిని అడిగితే అవ్వ బువ్వ పెట్టలేదని చెప్పాడు. అవ్వ ఎందుకు బువ్వ పెట్టలేదని క్వశ్చన్ చేస్తే పిల్లోడు ఏడ్చాడు అని చెప్పింది. పిల్లోడి దగ్గరికెళ్ళి పిల్లోడా ఎందుకు ఏడ్చావు అని అడిగాడు. అడిగితే నన్ను చీమ కుట్టింది అని చెప్పాడు. చీమ ఎందుకు కుట్టావు అని అడిగితే నా బంగారు పుట్టలో ఏలు పెడితే కుట్టనా అని చెప్పింది. ఈ కథలో నీతి ఏంటి? ఎవరైనా చెప్పగలరండి? మోరల్. ఎవరికి వారు సాకులు చెప్పి నా తప్పులేదంటే నా తప్పులేదని చెప్పి అక్కడి నుంచి అందరూ తప్పించుకున్నారు. అయితే నిజానికి ఇందులో మొత్తం 7 చేపల్లో 6 చేపలు ఆ రాకుమారుల గేలానికి పడగానే బయటికి రాగానే భయంతో చనిపోయినాయి. ఈ రాకుమారులు మమ్మల్ని చంపేస్తారని చెప్పి. 7వ చేప ఎలా తెప్పించుకోవాలి అని చెప్పి ఆలోచిస్తూ చూడగా అక్కడ ఒక గడ్డి మొక్క కనిపించగానే ఇది ఎగురుకుంటూ వెళ్ళి దాని నీడలో పడుకుంది. అయితే ఈ 7వ చేపకి వాళ్ళమ్మ చాలా సార్లు చాలా స్టోరీలు చెప్పేది. అందులో ఒక స్టోరీ సుమతి, కాలమతి, మందమతి అనే స్టోరీని వాళ్ళమ్మ చెప్పడం తినకి గుర్తొచ్చింది. ఎలా అంటే ఎప్పుడైతే జ్ఞానంలో పడ్డదో అప్పుడు వాళ్ళమ్మ చెప్పిన స్టోరీని గుర్తు చేసుకుంది. వాళ్ళమ్మ ఏం చెప్పిందంటే ఒక చెరువులో 3 చేపలు ఉన్నాయి. ఆ 3 చేపలు కూడా చాలా మంచి ఫ్రెండ్స్, ఎప్పుడు కలిసి ఉండేవారు. అయితే ఒకరోజు సుమతి ఒడ్డున ఉండగా అక్కడికి ఇద్దరు జాలర్లు వచ్చుకుని రేపొద్దుట మనం ఈ చేపలన్నీ కూడా పట్టుకోవాలి, వలలు తీసుకొచ్చని చెప్పి మాట్లాడుకోవడం జరుగుతుంది. ఈ విషయాన్ని విన్న సుమతి వచ్చి తన ఇద్దరు ఫ్రెండ్స్ అయిన కాలమతికి, మందమతికి చెప్తాది. చెబితే కాలమతి అంటది వాళ్ళు వచ్చినప్పుడు ఆలోచిద్దాంలే, ఇప్పుడు అంత అర్జెంట్ ఏముందిలే అని చెప్తాది. కానీ మందమతి నేను చాలా బలవంగా ఉంటాను, నాకు చాలా ధైర్యం ఎక్కువ, నేను ఎక్కడికి రాను, ఈ చెరువులోనే ఉంటానంటది. అప్పుడు సుమతి ఏం చేస్తదంటే వాళ్ళ దగ్గర నుంచి సరే మిత్రులారా బాయ్, నేనైతే ప్రాబ్లం తెలిసిండి కూడా నేను ఇక్కడ వెయిట్ చేయలేను, రేపు సమస్య వస్తుందని నాకు ముందుగానే తెలిసింది, సరే నేనైతే వెళ్ళిపోతున్నానని చెప్పి వాళ్ళకి బాయ్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అయితే మరుసటి రోజు ఈ సుమతి చెప్పినట్టుగానే జాలర్లు వచ్చి ఒక వల తీసుకొచ్చి అందులో ఉన్న చేపలన్నీ పట్టుకుంటారు. అప్పుడు కాలమతి బాధపడుతుంది. అయ్యో, అనవసరంగా నా మిత్రుడు చెప్పినప్పుడు నేను వినలేదు, వినుంటే బాగుండేది, వినకుండా నేను ఇక్కడ వెయిట్ చేసి తప్పు చేశానని చెప్పి బాధపడుతూ నెక్స్ట్ ఏం చేయాలని చెప్పి ఆలోచిస్తుంది. ఆలోచిస్తే అక్కడ చనిపోయిన చేపలన్నీ ఒక వైపు వేయడం చూసింది. అయితే వాటర్కి దగ్గరగా ఉంటది. దానితో
ఈ కాలమతి కూడా చనిపోయినట్టు యాక్ట్ చేస్తుంది. దాన్ని పట్టుకున్న జాలరీ తీసి ఇది చనిపోయింది అనుకుని చెప్పి ఆ చనిపోయిన చేపల్లో వేస్తాడు. అది మెల్లగా అక్కడి నుంచి జారుకుని వాటర్లో పడి అక్కడి నుంచి దూరంగా పారిపోతుంది. ఇంకా మందమతి ఏం చేస్తుందంటే, నాకు చాలా బలం ఉంది, నన్ను ఎవరు ఏమీ చేయలేరు, ఈ జాలరులను నేను ఎలానా పోరాడతానని చెప్పి బలంగా వలలో కొట్టుకోవడం జరుగుతుంది. దాంతో అక్కడ ఉన్న జాలరి ఒక చెక్క ముక్క తీసుకుని ఈ మందమతి నెత్తి మీద ఒకటేస్తాడు. దాంతో మందమతి చనిపోతుంది. ఈ స్టోరీ చెప్పి వాళ్ళమ్మ, ఏడవ చేప యొక్క వాళ్ళమ్మ ఏం చెప్తుందంటే, ఎప్పుడైనా కష్టాలు వచ్చినప్పుడు భయపడకు, ఏదైనా ప్రాబ్లం వస్తుందని తెలిస్తే ముందుగానే అక్కడి నుంచి తప్పించుకో. లేదు, నీకు ప్రాబ్లం వచ్చేసింది, అప్పుడు భయపడి టెన్షన్ పడి నువ్వు ఇబ్బందుల్లోకి వెళ్ళవద్దు. అప్పుడు థింక్ చేయి, స్మార్ట్ గా ఆలోచించు, ఆ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడాలో అని చెప్పి తల్లి తినతో చెప్పడం వల్ల ఆ స్టోరీ గుర్తొచ్చి రాకుమారుల యొక్క జ్ఞానంలో పడగానే ఇదేం చేస్తుంది, భయపడకుండా సొల్యూషన్ ఎతుకుతుంది, ఎక్కడ తప్పించుకోగలమని చెప్పి. అప్పుడు రాజుగారు రాగానే వెంటనే తడుముకోకుండా ఒక అబద్ధం చెప్పి నా తప్పేం లేదన్నట్టు చెప్పడం వలన రాజుగారు ఏం చేస్తారంటే, ఈ చేపను తీసుకెళ్లి ఎక్కడైతే పట్టుకున్నారో అక్కడ వదిలేయమని చెప్తారు. ఈ స్టోరీతో మనము స్టూడెంట్స్ ని కనెక్ట్ చేయొచ్చు. ఎలా అంటే వాళ్ళకున్న భయాలను తొలగించవచ్చు. కోవిడ్ సెకండ్ వేవ్ లో కానీ కోవిడ్ టైంలో కానీ చాలా మంది భయాలతో చనిపోయారు. ఇటువంటి స్టోరీలు చెప్పినప్పుడు ఈ విధంగా కథలను లింకప్ చేస్తే మనకి ఏమవుతుందంటే మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇది నేను చిన్నపిల్లల దగ్గర అయితే ఈ రకంగా చెప్తాను, అమ్మ మీరు ఎప్పుడు కూడా మీరు పెద్దవాళ్ళు చెప్పిన మాటలు వినండి, ఇలా చేయండి, ఈ స్టోరీలో ఉన్న నీతి మోరల్ ఇది అని చెప్తాను. అదే డిగ్రీ స్టూడెంట్ల దగ్గరికి వెళ్ళినప్పటికీ ఏం చెప్తానంటే, మీరు తల్లిదండ్రుల మాట వినకపోతే ఆ 7 చేపలకి కూడా వాళ్ళ తల్లిదండ్రులు చెప్పారు, ఈ రోజు రాకుమారులు వస్తున్నారంట, మాకు న్యూస్ వచ్చింది, మీరు వెళ్ళొద్దు అని చెప్తే వాళ్ళ తల్లిదండ్రుల మాట కాదని వాళ్ళ మాట పట్టించుకోకుండా వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. అలా వెళ్ళడం జరగడం వల్ల వాళ్ళు ప్రమాదంలో చిక్కుకుంటారు, అందులో 6 చనిపోతారు. ఇది నేను డిగ్రీ స్టూడెంట్స్ కానీ కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కానీ వీళ్ళకి ఈ రకంగా కనెక్ట్ చేస్తాను. ఏమనంటే, మనం పెద్దల మాట వినాలి, వింటే ఎలా ఉంటది అని చెప్పి మనం ఒక స్టోరీతో చెప్తే వాళ్ళు కనెక్ట్ అవుతారా, కనెక్ట్ అవ్వరండి? ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. మీకు ఒక గంట స్పీచ్ ఇచ్చి వెళ్ళిపోతే చాలా విషయాలు గుర్తుండవు, కానీ ఒక స్టోరీ చెప్తే మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాం. అవునా కాదండి? మీరు వీడియోస్ ఆన్ చేసుకుంటే అందరికీ కూడా చాలా చాలా బాగుంటది, చాలా ఎంజాయ్ చేస్తారు ఈ స్టోరీస్తో. ఎందుకంటే మీకు కూడా చాలా చాలా నచ్చుతాయి కూడా. మన పాత రోజులు కూడా మీ ముందుకు వస్తాయి. మన సానియా మేడం గారు కానీ శ్రీనివాసరావు గారు కానీ నిజంగా హ్యాట్స్ ఆఫ్. వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ యొక్క వీడియోస్ ఆన్ చేశారు. సార్ నెక్స్ట్ లైట్ సార్. ఎస్, ప్రతి ఒక్కరు కూడా ఒక కోచింగ్ చేసుకోవాలి, ఆర్ఏ మాస్టర్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అని చెప్పి. మీరు స్టోరీ చెప్పడంలో మాస్టర్ అని చెప్పి మీరు ఫీల్ అవుతే, మీకు నిజంగా స్టోరీస్ చెప్పడం వస్తే మీకు అసలు సెషనే అవసరం లేదు. లేదు మేము నేర్చుకోవాలి, ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాలి, భవిష్యత్తులోకి వెళ్ళాలి అనుకుంటే మాత్రము ఖచ్చితంగా మనము కోచింగ్ చేసుకోవాలి. కోచింగ్ చేసుకున్న తర్వాత మీకు ఒక 6 టిప్స్ చెప్తాను ఈరోజు. ముఖ్యంగా మీరు స్టోరీస్ ఎలా చెప్పాలి, ఏం చేయాలన్న దానికి. మనం ఎప్పుడు కూడా ఆడియన్స్ ని బేస్ చేసుకుని స్టోరీ చెప్పాలి. ది ఆడియన్స్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ యువర్ స్టోరీ. మనం ఎప్పుడు కూడా మన యొక్క స్టోరీకి ఆడియన్సే ముఖ్యము. మనం స్కూల్కి వెళ్ళామనుకో, ఆ పిల్లల్ని బేస్ చేసుకుని మన యొక్క స్టోరీస్ క్రియేట్ చేసి చెప్తాము. లేదు మనం కాలేజీకి వెళ్ళామనుకో, ఆ కాలేజీలో అక్కడ ఉన్న స్టూడెంట్స్ ని బేస్ చేసుకుంటూ మనం స్టోరీ చెప్తాము. ఇప్పుడు నేను వెళ్ళాను, ఆడిటోరియం అంతా కూడా చాలా ఫిల్ అయ్యి ఉంది, లంచ్ టైం అయింది, స్టూడెంట్స్ ఎవరు కూడా వినే పరిస్థితిలో కనబడట్లేదు. అప్పుడు వెళ్ళి వాళ్ళకి స్పీచ్ ఇస్తూ కూర్చుంటే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుని వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళని చూస్తూ, అనగనగా ఒక ఊరిలో ఒక వ్యాపారి ఉన్నాడు. ఆ వ్యాపారి దగ్గర చాలా డబ్బు ఉంది, కానీ పాపం పెళ్ళయి చాలా కాలమైన పిల్లలు లేరు. అతను తిరగని గుడులు లేవు, చర్చిలు లేవు, మసీదులు లేవు, ప్రతి ప్రాంతానికి వెళ్ళాడు. చివరికి కొన్నాళ్ళకి అతనికి ఒక బాబు పుట్టాడు. ఆ బాబుని చాలా అల్లారు ముద్దుగా పెంచడం జరుగుతుంది. ఆ బాబు కూడా చాలా బాగా చదువుకోవడం చేయడం జరిగేది. అయితే
ఆ అబ్బాయి చదువు అయిపోయిన తర్వాత మంచిగా ఉన్నాడు, బిజినెస్ చేస్తున్నాడు అని చెప్పి తండ్రి కూడా తన బిజినెస్ ని ఆ అబ్బాయికి అప్పచెప్పాడు. కొంతకాలం ఇలా జరుగుతున్న సమయంలో ఈ అబ్బాయికి పెళ్లి చేస్తే బాగుంటదని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు ఒక మంచి అమ్మాయిని చూసి ఈ అబ్బాయికి పెళ్లి చేయాలని చెప్పి నిశ్చయించుకున్నారు. ఆ టైంలో ఈ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ కి బ్యాచిలర్ పార్టీ ఇద్దామని చెప్పి ఒక పార్టీ ఇస్తున్నాడు. పార్టీ ఇస్తూ ఉంటే అందులో అందరూ కూడా ఈ అబ్బాయిని వైన్ తాగమని చెప్పి ప్రెషర్ చేశారు. అప్పుడు దాకా ఈ అబ్బాయికి ఎటువంటి అలవాట్లు లేవు. కానీ వాళ్ళ మాటని వైన్ తాగాడు. వైన్ తాగడంతో పాటు అక్కడ క్రికెట్ మ్యాచ్లు జరుగుతా ఉంటే ఆ వీడియో చూస్తూ ఇతను బెట్టింగ్ అన్నది అలవాటు పడ్డాడు. కొన్ని రోజుల తర్వాత పెళ్లి జరిగింది. అంతా బాగుంది అనుకుంటున్న టైంలో ఈ అబ్బాయి ఎక్కువ మద్యానికి, ఈ యొక్క జూదానికి అలవాటు పడి ఇంటికి రావడం చాలా తగ్గించాడు. వ్యాపారం కూడా నష్టపోతూ ఉంది. లేక లేక పుట్టిన అబ్బాయి తీరా పెళ్లి చేసిన తర్వాత ఇలా తయారయ్యాడు. పాపం మా అమ్మాయికి అన్యాయం జరుగుతుందని చెప్పి ఆ తల్లిదండ్రులు చాలా చాలా బాధపడడం జరిగేది. చాలా చాలా బాధపడడం జరిగేది. జరుగుతా ఉంటే ఈ అబ్బాయికి ఎన్నో విధాలుగా చెప్పి చూసారు. నాన్న తప్పు నాన్న, ఇలాగ మద్యం సేవించరాదు. క్రికెట్ బెట్టింగ్‌లని లేదా జూదం అని చెప్పి బయటికెళ్ళిపోయి నువ్వు ఇలాగ డబ్బులు వేస్ట్ చేయకూడదు. నీకంటూ ఫ్యామిలీ ఉంది. కొంతకాలానికి మనకు అన్నీ అయిపోతాయని చెప్పి ఎన్నో విషయాలు చాలా చక్కగా చెప్పారు. కానీ ఆ అబ్బాయి ఎక్కడ కూడా ఇనలేదు. ఇనకపోయేసరికి పాపం కొంతకాలానికి తండ్రి చనిపోయాడు. తర్వాత కొన్ని రోజులకి తల్లి చనిపోయింది. ఆ ఊర్లో వ్యాపారం కూడా మొత్తం దివాలా చేసింది. ఉన్న చోట కూడా చాలా వరకు అప్పులు చేసేసాడు. ఇలా జరుగుతా ఉన్న టైంలో ఒకరోజు మామగారొచ్చి తన కూతురిని, అయ్యో! పాపం నా కూతురు ఇలా అయిపోయిందని చెప్పి తన కూతురిని కూడా తీసుకొనెళ్ళిపోయాడు. తీసుకొనెళ్ళిపోతే ఇతను కొన్ని రోజులకి అలాగే పస్తులతో పడుకున్న తర్వాత ఆలోచించుకుంటాడు. ఏంటి నా పరిస్థితి? నేనెంత చక్కగా పెరిగాను. ఏ అలవాట్లు లేవు. ఈళ్ళేదో బ్యాచిలర్ పార్టీ అన్నారని చెప్పి బ్యాచిలర్ పార్టీ ఇచ్చాను. వాళ్ళు అడిగితే మాత్రం నేనెందుకు తాగాలి? తాగితే తాగాను. కానీ జూదానికి ఎందుకు నేను అలవాటు పడాలని చెప్పి కోచింగ్ చేసుకోవడం మొదలుపెట్టాడు. చేసుకున్న తర్వాత నేను నా మామగారి దగ్గరికెళ్ళి కొంత ధనాన్ని అప్పుగా తీసుకొని నేను మళ్ళీ వ్యాపారం చేస్తాను. ఈ చెడు అలవాట్ల జోలికి వెళ్ళకూడదు అని చెప్పి బలంగా అనుకుని ఆ రోజు రాత్రి బయలుదేరి తన మామగారి ఊరెళ్ళాడు. ఎళ్తే ఇతని బట్టలు చిరిగిపోయి, మాచిపోయి ఉన్నాయి. ఈ టైంలో ఎళ్తే మామగారు ఏమని అనుకుంటారు బాగుండదు. పొద్దుట ఇక్కడ స్నానం చేసి కొంచెం బట్టలు మార్చుకొని వెళ్దామని చెప్పి ఆ ఊరిలో ఒక పాడుబడ్డ ఇల్లుంటే ఆ ఇంటి వరండాలో పడుకుంటాడు. అసలే అర్ధాకలి. తిని చాలా రోజులయింది. ఒక పక్కన ఆకలేస్తూ ఉంది. ఇంకొక పక్కన దోమలు. సరిగ్గా పడుకోకుండా, నిద్ర పట్టకుండా ఉంది. అటు ఇటు తిరుగుతూ అక్కడే అటు ఇటు దొర్లుతా ఉన్నాడు. అప్పుడు అక్కడికి ఒక పట్టీల శబ్దం వినిపిస్తుంది. ఎవరో ఒక స్త్రీ వస్తున్న శబ్దం వినిపిస్తుంది. కొంతసేపటికి అది చాలా దగ్గరగా వచ్చింది. ఆ పక్క రూమ్‌లోకెళ్ళడం ఇతను స్పష్టంగా విన్నాడు. కొంతసేపటికి ఇంకొక వ్యక్తి కూడా అక్కడికి రావడం జరిగింది. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే ఆ స్త్రీ యొక్క మాటలు ఇతన్ని ఆకర్షించడం మొదలుపెట్టినాయి. ఈయనెవరో నాకు తెలిసినట్టుందని చెప్పి అతను ఏం చేస్తాడంటే, అతను ఎవరున్నారని చెప్పి కిటికీలోంచి చూస్తాడు. చూడగానే ఒక్కసారిగా షాక్ అవుతాడు. అక్కడున్న స్త్రీ ఎవరో కాదు, అతని భార్య. అది చూడగానే ఫస్ట్ బాధేస్తది. బాధేసి ఈళ్ళని చంపేద్దాం అనుకుంటాడు. లేదా తను చనిపోవాలని చెప్పి అనుకుంటాడు. అనుకునేసరికి మళ్ళీ ఒకసారి ఆలోచిస్తాడు. నా తల్లిదండ్రులు చనిపోయారు. వాళ్ళ పరువు నేను పోగొట్టాను. మనం భూమి మీదకొచ్చామంటే చనిపోవడానికి కాదు, చంపడానికి కాదు. అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందామని చెప్పి అక్కడే కూర్చొని ఇనడం మొదలుపెడతాడు. అక్కడికొచ్చిన స్త్రీ చెప్తుంది. నా మామగారు చనిపోయే ముందు నన్ను పిలిచి ఒక విషయం చెప్పారు. మా ఇంట్లో సెంటర్‌లో లంకె బిందెల నిండా బంగారం పెట్టి 2 బిందెల నిండా కప్పెట్టాము. మాకేమైనా సమస్యలొస్తే అవి తీసుకొని వాడుకుందామని చెప్పి. నా కొడుకు ఎంత చెప్పినా ఇనే పరిస్థితిలో లేడు. కాబట్టి ఈ వంశాన్ని నువ్వే వృద్ధిలోకి తీసుకురావాలి. ఆ బంగారాన్ని నువ్వు తీసుకొని నువ్వు వ్యాపారం చేస్తూ నా కొడుకుని జాగ్రత్తగా చూసుకో తల్లి అని చెప్పి ఆ పెద్ద వ్యక్తి ప్రాణాలు విడిస్తాడు. ఆమె మామగారు. ఈ విషయము తన ప్రియుడికి చెప్పి, "నువ్వు ఆ ఇంటిని నా భర్త దగ్గర నుండి ఎక్కువ రేటుకి కొనుక్కో. కొనుక్కున్న తర్వాత నువ్వు మా తండ్రి గారి దగ్గరికొచ్చి జరిగిన విషయం చెప్పు. నేను మీ అమ్మాయిని ఇష్టపడుతున్నాను. పెళ్లి చేసుకుంటానని" చెప్పి. నా తండ్రి కూడా కాదనడు. దాంతో మనం పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పి ఆ అబ్బాయితో చెప్తుంది. ఈ మాటలు ఎప్పుడైతే విన్నాడో ఇతను వెంటనే
లేచి ఆ అర్ధరాత్రే తన ఇంటికి వెళ్ళిపోయి ఆ ఇంటిలో ఉన్న సెంటర్లో తవ్వి ఆ యొక్క బంగారం తీసేసి ఆ బిందెల నిండా బొగ్గు నింపి అక్కడ కప్పెడేస్తాడు. ఒక వారం రోజుల తర్వాత ఇతను వస్తాడు. ఆమె ప్రియుడు వస్తాడు. వచ్చి బాబు నువ్వు ఇలా చాలా అప్పులైపోయావని తెలిసింది. ఇప్పుడున్న ఈ రేటు కన్నా 10 ఇంతలు ఇచ్చి నేను కొనుక్కుంటాను. నాకు ఈ ఇల్లు అమ్మేయమని చెప్పి అడుగుతాడు. అడిగితే అతను ఏమంటాడంటే, కాదనకుండా నేను కొంచెం అప్పుల్లో ఉన్నాను. మీరు కొనుక్కుంటున్నా అంటే కాదనను. మొత్తం అంతా అమౌంట్ ఇచ్చేయమని చెప్పి ఆ ఇల్లు అమ్మేయడం అన్నది జరుగుతుంది. జరిగిన తర్వాత వెంటనే ఆ ఊర్లో ఉన్న అప్పులన్నీ తీర్చేసి ఆ బంగారం ఆల్రెడీ వేరే చోట పెట్టుకుంటాడు. ఆ బంగారం తీసుకొని వేరే ఊరెళ్ళిపోతాడు. వేరే ఊరెళ్ళిపోయి అక్కడ మంచిగా వ్యాపారం చేసుకొని మంచిగా వృద్ధిలోకి వస్తాడు. ఆ ఊరిలో అత్యంత ధనవంతుడు ఏం చేస్తాడంటే వాళ్ళ యొక్క ఒక్కగానొక్క అమ్మాయిని ఇతనికిచ్చి పెళ్లి చేస్తాడు. ఇతను వ్యాపారంలో చాలా బాగున్నాడని చెప్పి. ఇంకా ఇల్లు కొనుక్కున్న ప్రియుడొచ్చి తవ్వి చూస్తే అక్కడ ఏముంటదండి? బొగ్గు. ఏముంది? బొగ్గు ఉంటది. అది చూడగానే ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోతాడు. కొంతసేపటికి లెగిసి తిన్నంగా ఆమె ప్రియురాలు ఇంటికెళ్తాడు. ఎళ్లి నిన్ను నమ్ముకున్నందుకు నాకు చివరికి ఈ బూడిద మిగిలింది. ఈ బొగ్గు మిగిలింది. నిన్ను నమ్మి అతను నీకొక విషయం చెప్పాడు మీ మామగారు. నువ్వు మోసం చేయాలనుకున్నావు. నీ భర్త తప్పు చేశాడు కాదనట్లేదు. కానీ మనిద్దరం కలిపి తప్పు చేయాలనుకున్నాము. అందుకే నేను నా చిన్నప్పటి నుంచి దాచుకున్న డబ్బులు మొత్తం పోయినాయి. ఆ ఇల్లు కూడా కూలిపోయేలా ఉంది. నాకేమీ మిగలలేదు. నీకో దండం అని చెప్పి అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దీని ద్వారా మనం ఏం తెలుసుకుంటాము? ఎవరు చేసిన కర్మలు వాళ్ళని వెంటాడతాయి. ఇదే స్టోరీ మనం వెళ్ళిపోతున్న స్టూడెంట్స్ చెప్తే వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళే వాళ్ళు ఆగి వినడం జరుగుతుంది. అప్పుడు మీరు చెప్పాలనుకున్న కంటెంట్ ఎక్సలెంట్‌గా చెప్పొచ్చు. ఇక్కడ తల్లిదండ్రులను కవర్ చేశాం. ఇప్పుడు యువత క్రికెట్, బెట్టింగు లేదా మద్యము అనే వ్యసనాలకి బానిసలవుతున్నారు. ఆ పాయింట్‌ని కూడా టచ్ చేశాము. చాలా మంది పిల్లలు పుట్టట్లేదని బాధపడుతున్నారు. వాళ్ళు కూడా మనము దీంట్లో తీసుకొచ్చాము. ఇంతమందిని అన్ని విధాలుగా మనము అన్ని ఏజ్‌లో ఉన్న పర్సన్స్ కూడా ఈ స్టోరీని చెప్పొచ్చు. చెప్పడంతో వాళ్ళలో వాళ్ళు కోచింగ్ చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. మనం ఎప్పుడు కూడా 2-5 మినిట్స్ మధ్యలో ఒక మంచి స్టోరీ ఒక 2 మినిట్స్ బిలో కానీ, ఒక 2 మినిట్స్ కానీ, 5 మినిట్స్ కానీ ఒక మంచి స్టోరీ చెప్పి వాళ్ళని మనము కదలకుండా కట్టి పడేయవచ్చు. అలా కాకుండా మనం స్పీకింగ్‌తో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు మొబైల్ చూసుకోవడము, కబుర్లు చెప్పుకోవడము, లేదంటే బయటికెళ్ళిపోవడం జరుగుతుంది. ఒక ట్రైనర్ ఎప్పుడు కూడా అవతల వాళ్ళని కట్టి పడేయాలంటే, మనం ఖచ్చితంగా మన యొక్క ఆడియన్స్ ఎవరో ముందుగా తెలుసుకోవాలి. వాళ్ళని సెంటర్ చేస్తూ మనం స్టోరీ క్రియేట్ చేయాలి. అదే నేను మనము దగ్గర ఆడియన్స్ అన్ని రకాల ఆడియన్స్ ఉంటే ఈ స్టోరీ చెప్పాను. లేదు మన దగ్గర ఆడియన్స్ అలా కాదు. తక్కువ మందున్నారు. లేదా వాళ్ళ స్త్రీలున్నారు, అమ్మాయిలున్నారు. వాళ్ళకి ఎటువంటి స్టోరీ చెప్పాలి? మనకి ఖచ్చితంగా మనకు ముందు ముందు రోజే తెలిసుంటుంది. మన ఆడియన్స్ ఎవరన్నది. వాళ్ళని బేస్ చేసుకొని వాళ్ళ ఏజ్‌ల ప్రకారం మనం స్టోరీ క్రియేట్ చేయాలి. అదే కనుక ఓన్లీ నేను వుమెన్స్ హాస్టల్‌కెళ్ళాను. వాళ్ళకెలా చెప్తాను? వెళ్ళెంటనే హ్యాపీ ఆఫ్టర్‌నూన్ గాని, హ్యాపీ మార్నింగ్ గాని, హ్యాపీ ఈవెనింగ్ అని చెప్తాము. చెప్పిన తర్వాత వాళ్ళకొక కోచింగ్ చేశాం. చాలా మంది గోల్ పెట్టుకోవట్లేదు. ఏం చేస్తారమ్మా అంటే, మేము మ్యారేజ్ చేసుకుంటాము. మేము చాలా మంది హాస్టల్‌లో మాకు మ్యారేజ్ అయిపోతుందని చెప్పారు. చెప్తే ఒక్క నిమిషం అని చెప్పి ఇది రియల్‌గా జరిగిన స్టోరీ. ఒక అమ్మాయి మధ్యప్రదేశ్‌లో చాలా పూర్ ఫ్యామిలీలో పుడుతుంది. ఆ అమ్మాయిని అక్కడ మధ్యప్రదేశ్‌లో ఏం చేస్తారంటే పిల్లల్ని స్కూలుకి పంపితే ఒక పూట భోజనము, సంవత్సరానికి ఒక జత బట్టలు ఇస్తారని చెప్పి వాళ్ళందరూ కూడా స్కూలుకి పంపడం జరుగుతా ఉంటది. అయితే ఈ అమ్మాయి ఏం చేస్తదంటే అక్కడున్న స్కూల్‌లో ఉన్న పిల్లలందరూ కూడా ఫుడ్ కోసము, బట్టల కోసం ఎళ్తే ఈ అమ్మాయి చదువుకునేది. చాలా చదువుకునేది. 10థ్ క్లాస్ మంచి మార్కులొచ్చినాయి. ఇంటర్మీడియేట్ కూడా డిస్టెన్స్‌లో పాస్ అయింది. ఇంటర్మీడియేట్ అవ్వగానే ఒక సంబంధం వచ్చింది. ఏమని? మీ అమ్మాయికి ఆ డబ్బున్న వాళ్ళ అబ్బాయిని అడుగుతున్నారు. అబ్బాయి ఎక్కడో చూసాడంట. మీ అమ్మాయి నచ్చిందంట. పెళ్లి చేసేయండి. అనగానే వాళ్ళ తల్లిదండ్రులు ఏం చెప్పారంటే, "అమ్మ నువ్వు 3 పూటలు తినొచ్చు. మంచి బట్టలేసుకోవచ్చు. కారులో తిరగొచ్చు. ఒప్పుకో తల్లి" అని చెప్పి ఆ అమ్మాయిని ఒప్పించి,
ఆ ఏజ్ లో అమ్మాయికి ఏది మంచో ఏది చెడో కూడా తెలియదు. ఇంటర్మీడియట్ అవగానే ఆ అమ్మాయికి పెళ్లి చేసేసారు. పెళ్లి చేసేగానే ఎన్నో రోజులు పట్టలేదు ఆ అమ్మాయికి. వాళ్ళకి ఒక పని మనిషి కావాలని పెళ్లి చేసుకున్నారు. కోడలు కాదని చెప్పి ఆ అమ్మాయికి అర్థమైంది. అర్థం అవ్వగానే ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే పాపం వాళ్ళు చెప్పిన పనులన్నీ చేసుకునేది. చేస్తూ చేస్తూ ఆ అమ్మాయికి అసలు ఖాళీ అంటూ ఉండేది కాదు ఇంట్లో. అయ్యో! అనవసరంగా చదువుకోకుండా నేను మ్యారేజ్ చేసుకున్నాను అని చెప్పి బాధపడేది. ఇంతలో ఆ అమ్మాయికి ప్రెగ్నెన్సీ వచ్చింది. ప్రెగ్నెన్సీ వస్తే ఆమె రొట్టెలు చేసుకొని, ఆ రొట్టెల్ని బాత్రూమ్‌లో పట్టుకెళ్ళి తినేది. ఆళ్ళ అత్తగారు చూడకుండా. ఎంత కష్టమైన పరిస్థితి అంటే ఆ అమ్మాయికి, అసలు మన జీవితంలో కూడా ఎవరు ఊహించలేము. అటువంటి పరిస్థితి ఎదురైంది. ఎదురైతే పిల్లలు మంచిగా పుట్టాలి, హెల్తీగా పుట్టాలి, ఎవరేమనుకున్నా నాకు అనవసరం అని చెప్పి, పాపం రొట్టెలు చేసుకొని, లోపల దాచుకొని, దాన్ని బాత్రూమ్‌లో పట్టుకెళ్ళి అలా తినేది. అలా కాలక్రమంలో ఇద్దరు పిల్లలు పుట్టారు. ఇద్దరు పిల్లలకి తల్లయింది. కానీ జీవితంలో మార్పేమీ లేదు. ఒకరోజు సూసైడ్ చేసుకుందాం అని చెప్పి ఫ్యాన్‌కి చున్నీ కట్టుకొని ఇంక తగిలించుకుందాం అనుకునే టైంకి ఇలా కిటికీలో చూస్తది. వాళ్ళ అత్తగారు చేతులు కట్టుకొని ఈమె ఎలా చనిపోతది అని చూస్తుంది. ఈమె మా అత్తగారు "వద్దు తల్లి పిల్లలున్నారు చేసుకోకూడదు తప్పు. ఆవేశంలో నిర్ణయాలు తీసుకోకూడదు. రామ్మా అని పిలుస్తదేమో" అని చెప్పి ఈమె చూస్తుంది. ఆమె ఏమో ఎలా చనిపోతదని చెప్పి ఆమె ఎదురు చూస్తుంది. ఇలా జరుగుతా ఉంటే, ఇలా జరుగుతా ఉంటే ఇంక ఈమెకి అర్థమైంది. నా పిల్లల్ని ఇలా రాక్షసులిళ్ళు ఓ మనిషి చనిపోతుంటే బతకమని చెప్పట్లేదు అని చెప్పి చున్నీ బయటికి తీసి, ఇది ₹100 చున్నీ పోతదని చెప్పి చున్నీ కూడా ఇప్పుకొని, ఓ బ్యాగ్ తీసుకొని మొత్తం తన బట్టలన్నీ బ్యాగ్‌లో యేసుకొని పిల్లల బట్టలు, ఇద్దరు పిల్లల్ని చెరుకు చంకలో పెట్టుకొని తను పుట్టింటికెళ్ళిపోయింది. పుట్టింటికెళ్ళిపోయిన తర్వాత ఒక బేకరీలో పనిచేస్తూ డిగ్రీ పూర్తి చేసింది. తర్వాత పీజీలో ఉండగా తను ఏదో ఒకటి సాధించాలి అని ఒక కలెక్టర్ కావాలని చెప్పి ఒక గోల్ పెట్టుకుంది. ఐఏఎస్ కావాలని చెప్పి. ఆమె ఐఏఎస్ కావాలని చెప్పి ఆ పీజీలో ఉండగా చదవడం మొదలుపెట్టింది. ఫస్ట్ అటెంప్ట్‌లోనే ఆమె ఐఏఎస్ పాస్ అయింది. ఆమె పేరు సబితా ప్రధాన్, మధ్యప్రదేశ్. ఈ స్టోరీ చెప్పి, "అమ్మ మీ లైఫ్ ఎలా ఉంటదో మనం చెప్పలేము. ఎప్పుడు ఎటువంటి సమస్యలొస్తాయో మనకు తెలీదు. చదువుకుంటే ఖచ్చితంగా మనం సక్సెస్ అవ్వగలము. మన కాళ్ళ మీద మనం నిలబడగలము. ప్రపంచంలో అందరూ ఇలా ఉంటారని నేను చెప్పట్లేదు. కానీ ఇటువంటి పరిస్థితులొచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కోవాలంటే చదువు చాలా ముఖ్యము. ఈ ఏజ్‌లో అనవసరమైన అట్రాక్షన్స్ కానీ, దీనికి కానీ లోన్ కావద్దు" అని ఇటువంటి స్టోరీ చెప్తే వాళ్ళు కనెక్ట్ అవుతారా? కనెక్ట్ అవ్వరండి. ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. వాళ్ళు ఆలోచిస్తారు. ఈ స్టోరీ ద్వారా మనం చిన్నప్పుడు జరిగే పెళ్లిల గురించి చెప్పొచ్చు. లేదా పెళ్లిళ్లయిన తర్వాత వచ్చే సమస్యల గురించి చెప్పొచ్చు. ఎప్పుడైనా జీవితంలో విరక్తి చెందినా సరే సూసైడ్ చేసుకోవద్దని చెప్పొచ్చు. ఇలా తీసుకెళ్ళడం వల్ల ఏమవుతదంటే, వాళ్ళ ఆడియన్స్ అన్నది మనకి బాగా లీనమవుతారు. సార్ నెక్స్ట్ స్లైడ్ సార్. యెస్. ఏ స్టోరీ ఈస్ యాన్ ఎక్స్‌పీరియన్స్ ఫర్ యువర్ ఆడియన్స్. ఎప్పుడైతే ఇలా లైవ్ స్టోరీ చెప్పామో, వాళ్ళు దానికి అనుభూతి చెందుతారు. ఎక్స్‌పీరియన్స్ అవుతారు. వాళ్ళకొచ్చే సమస్యలు గాని ఒకవేళ వచ్చినా కూడా వాళ్ళు ఎదుర్కోగలరు. మీరందరూ కూడా ఒక స్టోరీని స్టోరీలా కాకుండా ఫీల్ అవ్వాలి. ఆ ఫీల్ అయ్యే విధంగా చెప్పాలి. అక్కడ యువకుల స్టోరీ చెప్పినా, ఇక్కడ సవితా ప్రధాన్ గారి స్టోరీ చెప్పినా, ఎవరి స్టోరీ చెప్పినా సరే ఒక ఫీల్ అనేది జనరేట్ అవ్వాలి. అంతిమంగా మనము ఆళ్ళకి ఒక మోరల్ అనేది నేర్పించాలి. ప్రతి ప్రతి చోట కూడా మీరెప్పుడైనా సరే కథలు ఇంటే అవి మనకు చాలా ఆనందాన్నిస్తాయి. అదే కథలు మన జీవితంలో ఎదగడానికి కూడా దారి చూపిస్తాయి. మనం దాన్ని రోల్ మోడల్‌గా తీసుకొని, ఇలాంటి మేడం రోల్ మోడల్‌గా తీసుకొని, మనం కూడా ఐఏఎస్, ఐపీఎస్ పాస్ అవ్వచ్చు. లేదా మంచి బిజినెస్ చేయొచ్చు. లేదా మనం ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి ఎదగడానికి ఇటు మన ఉద్దీపన సంస్థ లాంటివి చాలా చాలా మనకు ఉపయోగపడతాయి. అవి ఉపయోగపడతాయంటే మనం స్టోరీలని ఆ రకంగా తీసుకోవాలి. స్టోరీని ఇనేసి వదిలేస్తే దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. వినేసి వదిలేయకుండా దానిలో మనము ఇన్వాల్వ్ అవ్వాలి. ఖచ్చితంగా మన ఫస్ట్ పాయింట్ చెప్పినట్టు మనం ప్రేక్షకులను సెంటర్ చేసుకొని ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూజ్ చేసుకొని దాని ప్రకారం మనం స్టోరీస్ తీసుకెళ్ళాలి. అలాగే రెండో పాయింట్ ఎక్స్‌పీరియన్స్ అవ్వాలి ఆడియన్స్. ఒక ఫీల్‌కి
లోన్ అవ్వాలి, అనుభూతి చెందాలి. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్ సార్. అలాగే ప్రతి స్టోరీకి కూడా స్ట్రక్చర్ ఉండాలి. ప్రతి స్టోరీకి కూడా ఒక నిర్మాణం అంటూ ఉంటుంది. అది మనం ఎలా స్టార్ట్ చేస్తున్నాము, ఎలా మిడిల్ చేస్తున్నాము, ఎలా ఎండింగ్ చేస్తున్నాము, వాళ్ళకి బోరు కొట్టకుండా మనము ఎలా తీసుకెళ్తున్నాం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. అలా కాకుండా మనం బ్లైండ్ గా ఏదో అనుకుని మనము స్టోరీని స్టార్ట్ చేస్తే, ఎటువంటి ప్రిపేర్ అవ్వకుండా స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా మనం ఎక్కడ ఆపాలో, ఎక్కడ కన్క్లూజన్ చేయాలో, ఎక్కడ మోరల్ పెట్టాలో మనకు తెలియదు. మీకు తెలిసిన స్టోరీ, మీరు రియల్ గా మీ ఇంటి ఎదురుగుండా జరిగిన స్టోరీని దాన్ని మార్పులు చేర్పులు మీకు అనుగుణంగా చేయొచ్చు. అక్కడున్న ప్రేక్షకుల్ని ఉద్దేశించి వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుందో అలా తీసుకెళ్ళొచ్చు. యాజ్ ఇట్ ఈజ్ గా మనం కాపీ చేయకూడదు. అలానే ఒకళ్ళు చెప్పేశారన్న స్టోరీ మనం చెప్పకూడదని కాదు. మీ యొక్క సొంత మాటల్లో, మీ సొంత భాషలో మీకు అర్థమైన విధంగా మీరు కన్వే చేయొచ్చు. ఆడియన్స్ ముఖ్యంగా గుర్తుపెట్టుకునే ట్రైనర్స్ ఎప్పుడు కూడా ఒక స్టోరీని ఎక్కడ స్టార్ట్ చేస్తున్నాము, ఎలా మిడిల్ చేస్తున్నాము, ఎలా ఎండ్ చేస్తున్నాము అన్నది బాగా గుర్తుపెట్టుకోండి. సార్ నెక్స్ట్ పాయింట్ సార్. ఎస్, ఏ గుడ్ స్టోరీ హ్యాస్ ఏ కాల్ టు యాక్షన్. మనం ఎప్పుడైతే స్టోరీ చెప్పామో అది యాక్షన్ లోకి ఖచ్చితంగా దింపుతుంది, మంచి చర్యకు పిలుపునిస్తుంది. ఇప్పుడు మీకు 2 స్టోరీస్ చెప్పాను. ఫస్ట్ పిల్లల స్టోరీ కాకుండా ఒక యువకుడి స్టోరీ చెప్పాను. అది స్టూడెంట్స్ ఎవరైనా సరే అటువంటి ప్రాబ్లమ్స్, బెట్టింగ్ కానీ, డ్రింకింగ్ కానీ, పేరెంట్స్ని పట్టించుకోకపోవడం కానీ చేస్తూ ఉన్నప్పుడు మన స్టోరీ చెప్పినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు, యాక్షన్లోకి వస్తారు. ఇలా చేయకూడదు, మనం మారాలి అని చెప్పి. అదే ఎవరన్నా అమ్మాయిలు చిన్న ఏజ్ లో ఏమైనా మ్యారేజ్ల గురించి కానీ, లేదా వాళ్ళు చదువుని నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నా సరే, లేదు రేపొద్దున ఫ్యూచర్ లో ఏమైనా జరగచ్చు కాబట్టి బాగా చదువుకోవాలి అని చెప్పి వాళ్ళు ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవ్వడం అనేది జరుగుతుంది. వాళ్ళు ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవ్వడం అనేది జరుగుతుంది. అలాగే నెక్స్ట్ పాయింట్ సార్, టెల్ ఏ స్టోరీ విత్ యువర్ హోల్ బాడీ. నేను సెషన్ స్టార్ట్ చేసిన నుంచి కూడా నా యొక్క బాడీతో చెప్తున్నాను. నేను స్టాండింగ్ లో ఉంటే నా మొత్తం బాడీ మీకు కనిపిస్తుంది. అలా కాకుండా ఇలా చేతులు కట్టుకుని చదువుకుంటూ వెళ్ళిపోతా ఉంటే మనకి అది ఒక నార్మల్ గా అనిపిస్తుంది కానీ ఒక ఎఫెక్టివ్ గా అనిపించదు. మీరు ఎప్పుడైతే యాక్షన్స్ తో చెప్తారో, మీరు ఎప్పుడైతే సీరియస్ గా చెప్తారో, మీ బాడీ ఎప్పుడు కూడా దానికి స్పందిస్తుందో అది ఎదుటి వ్యక్తులకి ఎక్కువగా గుర్తుంటుంది. మీ బాడీ మూమెంట్ అన్నది ఒక ఫీల్ తో ఉండాలి, బాగుండాలి. ఇప్పుడు మనము సినిమాలు చూడగానే బ్రహ్మానందం అసలు మాట్లాడక్కర్లేదు, డైలాగ్ చెప్పక్కర్లేదు. స్క్రీన్ మీదకి రాగానే అతని యొక్క హావభావాలు బట్టి మనలో మనకు తెలియకుండానే నవ్వు వచ్చేస్తూ ఉంటుంది. కొన్ని సీన్లు మనకి వాళ్ళ యొక్క బాడీ మూమెంట్ బట్టి అర్థమైపోతానే ఉంటుంది. మనం మొత్తం శరీరంతో స్టోరీ చెప్తే కనుక వాళ్ళు ఖచ్చితంగా ఫీల్ అవుతారు, ఖచ్చితంగా వినవాల్ అవుతారు. కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఒక స్టోరీ చెప్పినప్పుడు పిల్లల దగ్గర కానీ, పెద్దవాళ్ళ దగ్గర కానీ మీ హోల్ బాడీని ఉపయోగించండి. మీ తల దగ్గర నుంచి చివరి దాకా, ముఖ్యంగా చేతులను వాళ్ళకి కనబడేటట్లు, వాళ్ళకి అర్థమయ్యేటట్లు చెప్తే వాళ్ళకి విజువలైజేషన్ బాగుండి త్వరగా త్వరగా అర్థమవుతుంది. అర్థమైంది నేను చెప్పింది? అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ సార్, లాస్ట్ స్లైడ్. ఇది లాస్ట్ సిక్స్త్ పాయింట్. అబౌట్ ఏ స్టోరీ నీడ్స్ టు బి టోల్డ్ విత్ ప్యాషన్. మీరు ఏ కథ చెప్పినా, ఏమి చెప్పినా ఒక ప్యాషన్తో చెప్పండి. అప్పుడు ఖచ్చితంగా దాంట్లో ఒక ఫీల్ వస్తుంది. నేను స్కూల్కి వెళ్ళినప్పుడు ఒక హెచ్ఎం గారు అడిగారు, మా పిల్లల ఎగ్జామ్ ముందు రోజు తీస్తారండి బుక్స్, అప్పుడు దాకా చదవరు, అయితే వాళ్ళకి ఏదైనా ఒక స్టోరీ చెప్పండి అని అడిగారు. వాళ్ళకి ఏదైనా స్టోరీ చెప్పండి అన్నప్పుడు నేను ఏం చేశానంటే అప్పుడు కొంచెం థింక్ చేశాను, వీళ్ళకి ఏం చెప్తే బాగుంటుంది, ఏం చెప్తే బాగుంటుంది అని చెప్పి థింక్ చేసినప్పుడు నేను ఒక స్టోరీ రాసుకున్నాను. అదేంటంటే ఒక ఇంట్లో అమ్మ, నాన్న, అక్క, తమ్ముడు నలుగురు ఉన్నారు. నలుగురు ఉంటే అందులో తమ్ముడు జ్వరం వచ్చింది. ఈ విషయం తెలియక వాళ్ళ నాన్న బిర్యానీ పట్టుకొచ్చాడు. జ్వరం వచ్చినకి ఎలాగా మనము పెరిగన్నం, చారన్నం లేదా బ్రెడ్ పెడతాం కదా, అదే పెట్టారు. వాళ్ళ అక్క మాత్రము బిర్యానీ తింది. సెకండ్ డే వాళ్ళ తాతయ్య చూడడానికి వస్తూ ఈ అబ్బాయికి బ్రెడ్, ఆ అమ్మాయికి కొంచెం బిర్యానీ పట్టుకొచ్చాడు. వాళ్ళ అమ్మమ్మ చేసింది ఓ బాక్స్ తీసుకుని తెచ్చాడు.
తెస్తే మళ్ళీ ఈ అబ్బాయి బ్రెడ్ తిన్నాడు, వాళ్ళ అక్క బిర్యానీ తింది. మూడో రోజు ఈ అబ్బాయికి ఇంకా జ్వరం తగ్గలేదు. పక్కింట్లో పక్కింట్లో బర్త్డే ఫంక్షన్ జరిగి వాళ్ళు కూడా కొంచెం బిర్యానీ ఇవ్వడం జరిగింది. జరిగితే మళ్ళీ అక్క బిర్యానీ తింది, తమ్ముడికి బ్రెడ్ అవి పెట్టారు. 5 రోజుల తర్వాత 5 రోజుల తర్వాత ఈ అబ్బాయికి జ్వరం తగ్గింది. ఈ అబ్బాయి ఏమడుగుతాడు? ఎస్, బిర్యానీ కావాలని చెప్పి వాళ్ళ అమ్మని అడిగాడు. ఇప్పుడే కదరా నాన్న తగ్గింది, ఇప్పుడు వద్దులే అంటే ఆ అబ్బాయి ఏడవడం మారం మారం చేయడం మొదలు పెట్టాడు. ఇంకా అబ్బాయి మాట కాదనలేక వాళ్ళ అమ్మగారు ఫోన్ చేసి, ఏమండి వస్తూ వస్తూ ఒక బిర్యానీ తీసుకురండి అని చెప్పింది. దీంతో వీడు ఏడుపు డబుల్ అయిపోయింది. ఎందువల్ల ఎందువల్ల అంటే ఆ అబ్బాయి వాళ్ళ అక్కిని బిర్యానీ తింది 3, నాకు 3 బిర్యానీలు కావాలని చెప్పి గొడవ చేయడం మొదలు పెట్టాడు. ఎంత చెప్పినా వినకపోయేసరికి మళ్ళీ వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి వస్తూ వస్తూ 3 బిర్యానీలు తెమ్మని చెప్పింది. చెప్తే వాళ్ళ ఫాదర్ బిర్యానీ పట్టుకొచ్చాడు. ఈ అబ్బాయి రాగానే 3 బిర్యానీలు ఎదురుగుండా పెట్టుకున్నాడు. ఒక ప్లేట్ తీసుకున్నాడు. బిర్యానీలో సగం వేసుకున్నాడు. సగంలో సగం తిన్నాడు. ఇంక తినలేకపోతున్నాడు. నేనైతే ఒక్కసారి ఒక బిర్యానీ కూడా తినలేను. మరి మీరు ఎవరన్నా 3 బిర్యానీలు తింటారో లేదో నాకు తెలియదు. ఒకేసారి ఒకే టైంలో ఎవరన్నా 3 బిర్యానీలు తినగలరా? ఎస్, వెరీ గుడ్ సార్ శ్రీనివాసరావు గారు. నిజంగా తినలేము. మరి అలాంటప్పుడు 3 రోజులు ఫుడ్ తినలేదని చెప్పి 3 బిర్యానీలు ఈ రోజు తినాలనుకుని మనం తినలేకపోతున్నాము. మనం సంవత్సరం అంతా చదవకుండా ఎగ్జామ్స్ ముందు రోజు బుక్ తీసి పాస్ అయిపోవాలనుకుంటే పాస్ అయిపోతామా? మంచి మార్క్స్ వస్తాయా? ఇలా వాళ్ళని క్వశ్చన్ చేస్తే ఆన్సర్ వాళ్ళే చెప్తారు. వెంటనే నవ్వుతా, నో సార్, నో సార్, మన ఎగ్జామ్ ముందు రోజు ఒకరోజు చదవకూడదు. ఇక్కడి నుంచి ఏ రోజు పడాలో ఆ రోజు చదువుతాం సార్ అని చెప్పి వాళ్ళతో వాళ్ళే మనకి కనెక్ట్ అవుతారు. మన స్టోరీస్ అన్ని కూడా మనం చెప్పేటప్పుడు ఈ రకంగా ఉండాలి. ఒక ఫీల్‌తో ఉండాలి ఖచ్చితంగా. ఎప్పుడైతే నేను చెప్పానో ఈ 6 పాయింట్స్‌ని గుర్తుపెట్టుకొని మీకు సార్ కూడా పీపీటీని షేర్ చేస్తారు మీ గ్రూప్‌లో కూడా. మీరు ఎవరు నోట్స్ రాసుకోనవసరం లేదు. ఆ పాయింట్స్ రాసుకోండి. ఈ 6 పాయింట్స్‌ని గుర్తుపెట్టుకొని మీరు ఒక స్టోరీని కనుక క్రియేట్ చేస్తే మీరు ఏదైనా సరే ఒక క్లాస్‌కెళ్ళినా మీ జీవితంలో అన్వయించుకున్నా సరే ఎప్పుడైనా సరే ఒక 2, 3 స్టోరీలు చిన్న చిన్న స్టోరీలు క్రియేట్ చేసుకోగలిగితే మనము ఖచ్చితంగా సక్సెస్ అవుతాము. పిల్లల దగ్గర గాని, పెద్దవాళ్ళ దగ్గర గాని ఎవ్వరికైనా సరే వాళ్ళు ఖచ్చితంగా మనకు కనెక్ట్ అవుతారు. మీరు ఒక స్పీచ్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక కొటేషన్‌తో కానీ, ఒక సాంగ్‌తో కానీ, ఒక కథతో కానీ మొదలుపెట్టమని చెప్తారు. ఎందుకంటే మనకి ఆడియన్స్ కనెక్ట్ అవ్వడానికి. ఈ కథల్ని మనం పబ్లిక్ స్పీకింగ్‌లోనే కాదు, మన జీవితంలో కూడా అన్వయించుకోవచ్చు. అందులో ఉన్న మోరల్ తీసుకొని మనం కూడా మంచి పొజిషన్‌కెళ్ళవచ్చు. వెళ్ళాలి అంటే అది మన చేతుల్లోనే ఉంది. అలా కాకుండా మనము ఏదో విన్నాము అయిపోయింది, లేదు అనుకుంటే గనక మనం ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ రావు. ఎప్పుడైనా సరే మీరు ఈ స్టోరీ టెల్లింగ్‌ని ఒక ఫీల్ అవుతే, అనుభూతి చెందితే అసలు దాంట్లో ఉన్న మజా అన్నది మనం మర్చిపోలేము. నాకు నా చిన్నప్పుడు జరిగిన ప్రతి సంఘటన కూడా ఇప్పుడు నా సబ్‌కాన్షియస్ మైండ్‌లో గుర్తొస్తానే ఉంటది. మా నాన్నమ్మ ఇలా చెప్పింది, ఇటువంటి కథలు చెప్పింది, అప్పుడు ఇలా కూర్చోబెట్టుకుంది. ఈ రోజుల్లో మీరు ఒక యూట్యూబ్ ఆన్ చేసి, "అమ్మ ఈ వీడియో చూడమ్మా, ఈ వీడియో బావుంటది, కథ బావుంటది" అని చెప్తే ఫీల్ వస్తదండి? రాదు. మన తల్లితో ఉన్న ఫీల్ ఒక రోబోతో వస్తదా? ఒక రోబోని తీసుకొచ్చి ఇదే మీ అమ్మ, ఇదే మీ నాన్న అంటే మనకేమైనా ఫీల్ వస్తదండి? ఖచ్చితంగా రాదు. యూట్యూబ్‌లో స్టోరీస్ వినొచ్చు తప్పులేదు. కానీ మన పిల్లల చేత వినిపించడం అన్నది రాంగ్. తప్పది. మీరు మీకు ముఖ్యంగా 4 పుస్తకాలు చెప్తాను. ఇది మా యొక్క సైకాలజిస్ట్‌ల యొక్క గురించి డాక్టర్ పట్టాభిరామ్ గారు సజెస్ట్ చేసిన పుస్తకాలివి. అందులో మొదటిది 'పెద్ద బాల శిక్ష'. ఇందులో అన్ని విషయాలతో పాటు కొన్ని కథలను కూడా ఇవ్వడం జరిగింది. అలాగే రెండోదొచ్చి 'తెనాలి రామలింగడు'. ఇది సమయస్ఫూర్తిగా మనం ఎలా ఎళ్ళాలి? ఏ టైంలో ఎలా ప్రవర్తించాలి? అన్నది ఇటువంటి కథలు చదివినా, కథలు చెప్పినా
లేదా తెనాలి రామలింగ లాంటి స్టోరీస్ పిల్లలకి వినిపించిన వాళ్ళ యొక్క బ్రెయిన్ చాలా యాక్టివ్ గా పనిచేస్తుంది, డిఫరెంట్ గా ఆలోచించగలుగుతారు. ఒక్క సెకండ్ అండి. సార్ వాయిస్ ఓకేనా సార్? సారీ సార్, ఫోన్ వచ్చింది, చిన్న డిస్టర్బెన్స్. అయితే ఈ తెనాలి రామలింగ లాంటి స్టోరీస్ అంటే పిల్లల ఆలోచన విధానం కూడా చాలా బాగా మారుతుంది. సమస్య ఏమైనా ఎదురవుతే ఎలా సాల్వ్ చేయాలి, ప్రాబ్లమ్స్ ని ఎలా సాల్వ్ చేయాలన్న దానికి వాళ్ళకి థింకింగ్ కూడా చాలా చాలా బాగుంటుంది. తర్వాత అక్బర్ బీర్బల్ కథలు, ఒక బాస్ దగ్గర ఎలా ఉండాలి, అది కూడా వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరికి కూడా ఇవి పెద్దవాళ్ళనే కాదు, చిన్నవాళ్ళనే కాదు, ఈ కథలు చదువుతూ వింటూ ఉంటే మనకి ఒక రకమైన ఫీల్ వస్తుంది, హ్యాపీనెస్ వస్తుంది, వాళ్ళు సాల్వ్ చేసే విధానం తెలుస్తుంది. తర్వాత వచ్చి పంచతంత్రం కథలు, విష్ణు శర్మ గారు రాసిన ఈ కథలంటే నాకు చాలా చాలా ప్రాణమండి. మా గురువు గారు చెప్పారని కాదు కానీ ఈ పుస్తకాల్లో నేను తెనాలి రామలింగుడు, అక్బర్ బీర్బరు, అలాగే పంచతంత్రం నేను ఎక్కువగా ఫాలో అయ్యేవాడిని. అది కూడా ఒక రీజన్ ఏమో నాకు ఈ స్టోరీ టెల్లింగ్ అంటే ఇష్టపడడానికి కారణము. ఇవి చదివేటప్పుడు కానీ వినేటప్పుడు కానీ ఆ ఫీల్ మాటల్లో చెప్పలేము. ఈ పంచతంత్రము ఒక మేనేజ్మెంట్ అన్నది అద్భుతంగా ఉంటది. ఒక మేనేజ్మెంట్ చేయాలంటే ఎలా చేయాలి, ఏ రకంగా ఉండాలి అన్న దానికి మనం వయసుతో సంబంధం లేదండి. ఇది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఏ ఏజ్ లో అయినా సరే ఇవి చదవచ్చు. చదివితే మనము నిజంగా మనం అనుకున్న గమ్యానికి చేరడానికి కథలు అన్నది చాలా చాలా బాగా ఉపయోగపడతాయి. అలాగే ఇంట్లో కూడా మనము ఒక ఫీల్ వస్తుంది. ఈరోజు పొదుట మా కొలీగ్‌కి ఒక చిన్నది ఒక 1 మినిట్ స్టోరీ చెప్పాను. చెప్తే అతను వెంటనే ఫైల్‌లో ఖైదీలందరి ముందు ఆ స్టోరీని చెప్పాడు. చెప్పి ఇప్పుడే మన మిత్రులు చెప్పారు ఇది. నాకు చాలా బా నచ్చింది, మీరు కూడా వినండి అని చెప్పారు. అంటే ఎంత తొందరగా అది యాక్షన్‌లో దింపుతదంటే కథ, మనల్ని అంత తొందరగా ఇన్వాల్వ్ చేస్తుంది అందులో. మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. ఎందుకంటే మీరు కూడా ఈ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్‌లోకొచ్చారు. దీన్ని చాలా తక్కువ టైము, ఒక 7 డేస్ ఉన్న ఈ ప్రోగ్రామ్‌ని తేజస్వి గారు చాలా బలమైన సంకల్పంతో దీన్ని ఎక్కువ రోజులు కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. మంచి మంచి స్పీకర్స్‌ని తీసుకొచ్చి మీకు మంచి మంచి సెషన్‌లు ఇవ్వడం జరుగుతుంది. మీరందరూ కూడా ఈ ప్లాట్‌ఫార్మ్‌ని యూజ్ చేసుకోమని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే శ్రీనివాసరావు గారికి, సాని గారికి, అలాగే వెంకటకృష్ణారావు గారికి వాళ్ళకి వీడియోస్ ఆన్ చేసుకున్నందుకు ధన్యవాదాలు. మిగతా వాళ్ళకి కూడా పాసిబిలిటీ ఉంటే మీరు వీడియో ఆన్ చేసుకుంటే మేము చెప్పే సెషన్ మీకు అర్థమవుతుందో లేదో రెడ్డి గారికి కూడా, హేమంత్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు. మేము చెప్తున్న కంటెంట్ మీకు అర్థమవుతుందా లేదన్నది ఒక సైకాలజిస్ట్‌గా మీ ఫేస్ చూసిన ఒక ట్రైనర్‌కి కూడా అర్థమవుతుంది. అంటే మేము చెప్తున్నవి మీకు అర్థమవుతున్నాయా లేదా? అర్థం కాకపోతే మేము ఎలా మార్చుకోవాలి? మిమ్మల్ని ఎలా ఇన్వాల్వ్ చేయాలి? అని చెప్పి మేము తీసుకెళ్ళడం జరుగుతుంది. ఎక్కువగా మిమ్మల్ని భాగస్వామ్యం చేస్తా ఉంటాము మా సెషన్‌లో. మీరు కూడా మాట్లాడుతూ ఉండి అన్‌మ్యూట్ చేసుకుంటూ ఉంటే మీకు కూడా బావుంటుంది. ఫ్యూచర్‌లో కూడా ట్రైన్ ద ట్రైనర్ వర్క్‌షాపులు జరుగుతాయి. దాంట్లో కూడా జాయిన్ అవ్వండి. మీకు కూడా చాలా మంచి విషయాలు, మంచి టాపిక్‌లు కూడా తెలుస్తాయి. ఇంతసేపు కూడా శ్రద్ధగా విన్న మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఇంత మంచి అవకాశం కల్పించినటువంటి మా తేజస్వి ముదిగొండ గారికి కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు నా సెషన్‌ని క్లోజ్ చేస్తాను. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్ సార్.